నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సంగీతం మోక్ష మార్గం. మనకు అందించిన వారు మోచర్ల అనంత పద్మనాభరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్తిగా జ్ఞానం రాని శిశువు అమ్మ పాడే జోలపాటకు ఊరడిల్లుతుంది. నోరు లేని మూగ జీవాలకు సంగీతం సాంత్వన ఇస్తుంది. సకల చరాచర సృష్టి యావత్తు సంగీత లహరిలో మైమరిచిపోవడం అన్నది ఈ లీలా మానుషుని లీలగాక మరేమిటి. లయకారుడైన పరమశివుడు సాక్షాత్తు నాదరూపుడు. ఆయన ఢమరుకం నుంచి వెలువడిన ఓంకారనాదమే సంగీతానికి మూలం. మన సంస్కృతిలో సంగీతానికి అత్యున్నతమైన ఆధ్యాత్మికమైన స్థానం ఉంది. సామవేదం సంపూర్ణంగా సంగీతమయం. యజ్ఞయాగాదులలో పఠించే మంత్రాలను రాగయుక్తంగా ఎలా ఆలపించాలో అది తెలియజేస్తుంది. ఇక నారద తుంబురులు తమ గానామృతంతో నిత్యం భగవంతుణ్ణి కీర్తిస్తూ ఎలా తరించారో పురాణాలు ప్రస్తావించాయి. భగవంతుణ్ణి చేరుకోవడానికి సంగీతం ఒక సులభతరమైన సాధనం. ఒక సందర్భంలో నారదుడు శ్రీ మహావిష్ణువును, స్వామీ, యుగానికి ఒక అవతారం దాల్చే మహోన్నతుడివి నువ్వు, అటువంటి నిన్ను మేమెక్కడ వెతకాలి అని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి బదులిస్తూ, నారదా, నేనెక్కడా స్థిరంగా ఉండను, చివరికి వైకుంఠంలో కూడా ఉండను, కానీ ఎక్కడైతే భక్తులు నన్ను కీర్తిస్తూ గానం చేస్తారో అక్కడ ప్రత్యక్షంగా ఉంటా అని అన్నాడట. సంగీతం గొప్పదనాన్ని తెలియజేసే మరొక ఉదంతం రామాయణంలో ఉంది. రావణాసురుడు కైలాసాన్ని కదిలించే ప్రయత్నం చేసినప్పుడు శివుడు తన కాలి బొటన వేలితో కైలాస పర్వతాన్ని అదిమి పెడతాడు. ఆ భారాన్ని భరించలేని రావణాసురుడు తప్పు తెలుసుకుని తన శరీరాన్ని వీణగా, నరాలను తంత్రులుగా మార్చుకుని అద్భుత గానంతో శివుణ్ణి స్తుతించి ఆయన అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి. అన్నమయ్య, త్యాగరాజస్వామి, పురంధరదాసు, భక్త రామదాసు వంటి గొప్ప వాగ్గేయకారులు సంగీతాన్ని భక్తి సిద్ధాంతంతో అనుసంధానించారు. సంగీత జ్ఞానం భక్తి వినా సన్మార్గము గలదే మనసా అంటూ సంగీతానికి భక్తి తోడైతే అది మోక్ష మార్గాన్ని చూపిస్తుందని త్యాగరాజస్వామి గానం చేశాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఎన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రం అంటూ అన్నమాచార్యులు శ్రీనివాసుని కీర్తించి ఆయన దివ్య పాదాల చెంత తరించాడు. వీరందరూ తమ సంగీత ప్రజ్ఞతో, నాద సాధనతో లౌకిక బంధాలను వీడి పరమాత్మలో ఐక్యమయ్యారు. జీవాత్మను పరమాత్మతో అనుసంధానించే అద్భుతమైన వారధి సంగీతం. ఈతి బాధలతో సతమతమవుతున్న మనిషిని ప్రశాంతత వైపు నడిపించే దివ్య ఔషధం ఇది. సంగీతాన్ని కేవలం కళగా మాత్రమే కాక భగవద్ అనుగ్రహాన్ని పొందే సాధనంగా భావించాలి. నిజానికి సంగీతం అందరికీ అబ్బని కళ. అంత మాత్రాన చింతించాల్సిన అవసరం లేదు. విన్నంత మాత్రాన వేడుక లీడేరే, కన్నంత మాత్రాన కడు ధన్యుడినైతి అన్నట్లుగా సంగీతం రానివారు దాన్ని ఆస్వాదించే కళను అలవర్చుకుంటే అందులోని భక్తిభావం తాదాత్మ్యానికి దారితీస్తుంది. తద్వారా భగవద్ అనుగ్రహం పొందడానికి మార్గం కూడా సుగమమవుతుంది. సర్వే జన సుఖినో భవంతు.